దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. వెల్కమ్ టు ఐడ్రీ. రాజా సింగ్ తాజాగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదైతే గతంలో బీజేపీ నుంచి సస్పెన్షన్కు గురైన రాజా సింగ్ వేరే పార్టీలోకి వెళ్తున్నారు, వేరే పార్టీల వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని భేటీలు కూడా జరుగుతున్నాయంటూ రకరకాల వార్తలు వచ్చాయి. అయితే తాజాగా రాజా సింగ్ స్పందించారు. తనపై ఉన్న సస్పెన్షన్ను బీజేపీ అధిష్టానం త్వరలోనే ఎత్తివేసే అవకాశం ఉందని, తనపై తనకు నమ్మకం ఉందంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అలాగే ఒకవేళ బీజేపీ గనక గోషామహల్ సీటు తనకు ఇవ్వకపోతే రాజకీయాలు పూర్తిగా పక్కన పెట్టేసి హిందూ రాజ్య స్థాపన కోసం మాత్రమే ప్రయత్నిస్తానని, ఎట్టి పరిస్థితుల్లో సెక్యులర్ పార్టీల్లోకి వెళ్లనని, ముఖ్యంగా కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ లోకి వెళ్లే ప్రసక్తి లేదని రాజా సింగ్ తేల్చి చెప్పారు. అలాగే తన సస్పెన్షన్ కి సంబంధించి ఒక నిర్ణయం కోసం వెయిట్ చేస్తున్నానన్నట్టు ఆయన చెప్పారు. ఇక బీఆర్ఎస్ లో గోషామహల్ అభ్యర్థికి సంబంధించి నిర్ణయం దారుసలాంలో జరుగుతుందంటూ రాజా సింగ్ వ్యాఖ్యలు చేశారు. సో మొత్తంగా భవిష్యత్తులో బీజేపీ అధిష్టానం ఈ సస్పెన్షన్ కి సంబంధించి రాజా సింగ్ పై ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో అనేది ప్రస్తుతం అయితే మనం వేచి చూడాలి. ఆయన అయితే రకరకాల ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో తను ఎట్టి పరిస్థితుల్లో వేరే పార్టీలోకి వెళ్లే ప్రసక్తే లేదని తేల్చేశారు. అలాగే టికెట్ రాకపోతే భవిష్యత్ కార్యాచరణ ఏంటనేది కూడా చెప్పారు. సో ముందు అంటే ఎలక్షన్స్ దగ్గర పడుతున్న నేపథ్యంలో బీజేపీ అధిష్టానం రాజా సింగ్కి సంబంధించి ఆయన సస్పెన్షన్ సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.